హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మీరంతా ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. సో యాక్చువల్లీ ఈరోజు ఇంకా బ్రేక్ఫాస్ట్కి ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చూస్తే పిండ్లు అన్నీ అయిపోయి ఉన్నాయి. సరే బ్రేక్ఫాస్ట్ ఏం చేద్దామని చెప్పి ఆలోచిస్తూ ఉంటే సడన్గా బ్రెడ్ ఉందని చెప్పేసి గుర్తొచ్చింది. ఇంకా జస్ట్ బ్రెడ్ బటర్ అలాగే ఇంకా నేను ఏంటంటే బ్రెడ్ జామ్ నాకు అంతలా నచ్చదు. దట్టు ఇదేంటంటే మన కిసాన్ జామ్ ఉంటుంది కదా, అది ఇంకొకటి ఉంటుంది కాసుకోవాలి మనకు వేరేది, సంథింగ్ లైక్ స్ట్రాబెర్రీ ఆ ఫ్లేవర్ వస్తుంది. సో అందుకని చెప్పేసి ఇంక నాకు అంత పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. ఇంకా నేను జస్ట్ మన కీచిపోట్లో సాస్ ఉంటుంది కదా, సో ఆ సాస్తో అయితే ఈరోజు బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసేసాను. యాక్చువల్లీ ఇంకా బ్రెడ్తో లైక్ బ్రెడ్ ఆమ్లెట్ లేకపోతే బ్రెడ్ పకోడా ఇవన్నీ వేసుకోవచ్చు. కాకపోతే మరి బ్రెడ్ పకోడా అంటే మార్నింగ్ హెవీగా ఉంటుంది కదా, బ్రెడ్ ఆమ్లెట్ వేసుకోవచ్చు. బట్ ఎందుకో ఇంకా జస్ట్ చిపోట్లేతో లైట్గా అయితే చేసేయచ్చులే అని చెప్పేసి అలా వేసుకున్నాను. తర్వాత మనము బ్రెడ్ ఇలా జామ్ అప్లై చేసినాక లైక్ కటింగ్ ఉంటుంది కదా, ఇలా క్రాస్ కట్ చేస్తే లైక్ మనకి చాలా బాగా అనిపిస్తుంది, తినడానికి బాగుంటుంది. ఫుల్ బ్రెడ్ కట్ చేయకుండా అలానే పెట్టుకుంటుంది, అంతే జామ్ అంతా నోటి నిండా అవుతుంది. అలా కాకుండా ఇలా క్రాస్గా కట్ చేస్తే లైక్ ట్రయాంగిల్ షేప్లో వస్తుంది. సో అలా అయితే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అంటే తినడానికి ఫస్ట్ మనకి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇన్కేస్ పిల్లలకి అలా చేసి పెడితే బాగుంటుంది, బాగా తింటారు. సరే మరి ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోయినాక లంచ్ ఏం చేద్దామా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నాను. సరే ఇంకా వీకెండ్ కదా, లైక్ ఏదన్నా ఫ్రై అలా చేసుకుందాము అని చెప్పేసి అనుకున్నాను. బట్ ఇంకా ఫ్రైకి రసం కానీ సాంబార్ కానీ ఉంటే బాగుంటుంది అని చెప్పేసి ఇంకా పప్పుచారు అయితే చేస్తున్నాను. ఇంతకీ మీలో ఎంతమందికి సాంబార్కి పప్పుచారుకి డిఫరెన్స్ తెలుసు? ఇన్ కేస్ ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, తెలియకపోయినా కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో పప్పుచారులోనేమో మనము చింతపండు అనేది కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వేసుకుంటాము, సాంబార్లో కొంచెం తక్కువగా వేసుకుంటాము. ఎందుకంటే రిమైనింగ్ అన్ని సాంబార్ పౌడర్ ఇవన్నీ యాడ్ చేస్తాం కదా, అందుకని చెప్పి కొంచెం తక్కువగా యాడ్ చేస్తాం. పప్పుచారు ఏంటంటే కొంచెం పుల్లగా, పప్పు అనేది ఎక్కువగా అట్లా లైక్ చిక్కగా అలా ఉంటుంది. సో కొంచెం పసుపు క్వాంటిటీ కూడా ఎక్కువ వేస్తాము. సో చాలా బాగుంటుంది. నాకు ఈ రెండిట్లో పప్పుచారు చాలా ఇష్టము. సో ఈరోజు నేను పప్పుచారుని అయితే మనకి రాచిపళ్ళు అంటారు కదా, సో నాకైతే నేను యూస్ చేసిన గిన్నె నాకు ఎందుకో ఒక సైడ్ నుంచి ఒక రాచిప్పలా అనిపించింది. సరే కదా, ఏమో అంటే టేస్ట్ రాచిప్పల చేస్తే చాలా బాగుంటుందంట. బట్ నేను ఎప్పుడైతే రాచిప్ప నా దగ్గర లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో చూడాలి, ఇన్ కేస్ ఎప్పుడైనా ఇండియా వచ్చినప్పుడు దొరికితే కానీ ట్రై చేయాలి దాంట్లో. సో రాచిప్పలో పప్పుచారు చాలా బాగుంటుందంట. మీకన్నా రాచిప్ప అనేది దొరికితే ట్రై చేయండి. సరే ఇక్కడ ఈలోపు అయితే పప్పు అయితే కుక్కర్లో పెట్టేశాను. ఇంకా సాంబార్కి పప్పు అయిపోయేలోపు మనకి వెజిటేబుల్స్ అన్నీ ఫ్రై అయిపోతే ఇంకా ఈజీగా ఆ పప్పులో వాటర్ అవన్నీ వేసేసి ఇంకా మిక్స్ చేసేసుకోవచ్చు కదా. యాక్చువల్లీ నేనేంటంటే చాలామంది చింతపండు పులుసు ముందు వేసి అలా చేస్తారు కదా, నేను డైరెక్ట్ పప్పులోనే ఉప్పు కారం అలాగే ఇంకే సాంబార్ అయితే సాంబార్ పౌడరు అలాగే ఇంకా చింతపండు ఇవన్నీ వేసి మంచిగా వాటర్ లాగా లైక్ చిక్కగా ఫామ్ చేసి వెజిటేబుల్స్ అన్నీ ఉడికినాక దాంట్లో వేసి బాగా ఆ పొంగు వస్తుంది కదా, ఆ పొంగు వచ్చినప్పుడు పైన మనకి నురగగా ఉంటుంది కదా, ఆ నురగంతా పోయే వరకు లైక్ బాయిల్ చేస్తూనే ఉంటాను. సో అసలు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నిన్న అయితే చాలా 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 బాగా వచ్చింది. ఇంకొకటి నేను ఈ పప్పుచారులో కానీ సాంబార్లో కానీ మనం ములక్కాడలు వేసుకుంటాం కదా, అవేంటంటే నేను ఫ్రోజన్వే తెచ్చి పెట్టుకుంటాను.
సో ఫ్రోజన్వి తెచ్చిపెట్టుకుంటే ఎప్పుడు కావాలన్నా మనం అప్పుడు, ఎందుకంటే మనం ఎక్కువ ఏమి వేయం కదా, జస్ట్ మహా అయితే ఒక 4 to 5 అలా వేస్తాం కదా. సో దానికోసం కాయ అంతా ఏంటంటే పెద్దవి దొరుకుతాయి. సో మనకంతా వేస్ట్ అయిపోతుంది కదా, అలా అని చెప్పి అలా స్టోర్ చేస్తే ఎక్కువ రోజులు మనం, అంటే మరీ ఒక 3 daysకి 4 daysకి అలా అయితే సాంబార్ ఇలాంటివి పెట్టుకోం కదా. సో నేనైతే సాంబార్ మేబీ వీక్లీ ఒక్కసారి అలా చేస్తాను, లేదా ఒక 1 weekకి 10 daysకి అలా ఒకసారి అయితే సాంబార్ చేస్తాను. ఇంకా అలా చేసినప్పుడు ఇలాంటివి ఫ్రెష్వి తీసుకొస్తే వేస్ట్ అయిపోతాయి కదా. అంటే మనం ఫ్రెష్వి తెచ్చుకొని ఫ్రోజన్లో కూడా ఫ్రీజర్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు. బట్ ఇంకా ఆల్రెడీ మనకి ఫ్రీజర్లో అవైలబుల్ ఉన్నప్పుడు ఇంకా ఫ్రెష్వి తెచ్చుకోవడం ఎందుకు అని చెప్పేసి నేనైతే ఎప్పుడు ములక్కాడలు మాత్రము ఫ్రీజర్లోవే తీసుకొస్తాను. అండ్ ఇంకా ఫ్రీజర్ అంటే గుర్తొచ్చింది, లైక్ మనకి వెజిటేబుల్స్ ఏమి ఇలా కట్ చేసుకునే పని లేకుండా డైరెక్ట్ మనం సాంబార్లోకి ఏమేమైతే వెజిటేబుల్స్ యాడ్ చేస్తామో అవన్నీ కట్ చేసి జస్ట్ మనము దాన్ని తీసుకొచ్చి ఒకసారి వాష్ చేసుకొని ఆయిల్లో వేసుకొని ఇప్పుడు మనం ఏమైతే ఇంకా సాంబార్ ప్రాసెస్ ఉంటుందో ఆ ప్రాసెస్ అంతా చేసేసుకోవడమే. అవి కూడా అవైలబుల్ ఉంటాయి. లైక్ ఫ్రోజన్వి, లైక్ ఫ్రోజన్ ఫుడ్ బాగానే ఉంటుంది. బట్ ఎస్పెషల్లీ వెజిటేబుల్స్ అయితే మనము టైం అనేది కొంచెం ఇద్దరు వర్కింగ్ అన్నప్పుడు కొంచెం కష్టం ఉంటుంది కదా. ఎక్కువ వాళ్ళైతే మాత్రము, అంటే టైం లేని వాళ్ళు మాత్రం చాలా వరకు ఫ్రీజర్లో యూజ్ చేస్తూ ఉంటారు. అండ్ ఫ్రీజర్లో బెండకాయలతో చట్నీ చాలా బాగుంటుంది కంపేర్ టు ఫ్రై. సో ఈసారి యాక్చువల్లీ నా దగ్గర బెండకాయలు ఉన్నాయి, నేను ఈసారి చట్నీ చేసేటప్పుడు చూపిస్తాను రెసిపీ. ఇక్కడ ఆల్మోస్ట్ ఇంకా మనకి వెజ్జెస్ అన్నీ కూడా ఫ్రై అయిపోయినాయి. ఇంకా పప్పు అయిపోయేలోపు అవి ప్రిపేర్ చేసుకోవాలి కదా. సో ఈ లోపు అయితే నేను ఇంకా చెప్పాను కదా మార్నింగే, సో పిండిలన్నీ అయిపోయినాయి అని చెప్పేసి ఇంకా ఇక్కడైతే దోశ పిండికి బ్యాటర్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. సో ప్రిపేర్ చేయాలంటే ముందు సోక్ చేయాలి కదా. నేనైతే ఒక కప్పు మినపప్పు గుండ్లు అంటారా, లేకపోతే మినప్పప్పు, సో గుండ్లు కాదు, నేనైతే మినపప్పునే వాడతాను. సో ఒక గ్లాస్ అయితే మినపప్పు తీసుకుంటాను. ఒక గ్లాస్కి మనకి ఇక్కడ ఇడ్లీ రైస్ ఉంటుంది, లైక్ మనకి రేషన్ బియ్యం దొరుకుతాయి కదా, అలాగే మేము ఇడ్లీ రైస్ అనేది ఇక్కడ సపరేట్గా కొనుక్కోవాలి. లైక్ చిట్టి ముత్యాలు రైస్ అంటుంది, ఇంకా అలా అయినా సేమ్ అలానే ఉంటాయి. మీ అందరికీ తెలుసు కదా మనకి రేషన్లో ఇచ్చే బియ్యం ఎలా ఉంటాయో, సేమ్ అలానే ఉంటాయి. సో నేను ఒక కప్పు మినపప్పుకి 3 cups మీరు రేషన్ బియ్యం అయితే రేషన్ బియ్యం, సో నేనైతే ఇడ్లీ రైస్ వాడతాను. సో ఇడ్లీ రైస్ అయితే 3 cups వేస్తాను. సో 1:3 రేషియోలో అయితే వాడతాను. తర్వాత ఇంకా మనకి పచ్చిశనగపప్పు అంటారు కదా, సో అదైతే ఒక హాఫ్ గ్లాస్, ఇప్పుడు నేను ఏదైతే కప్తో రైస్ తీసుకున్నానో, మినపప్పు కానీ రైస్ కానీ తీసుకున్నానో ఆ గ్లాస్తో హాఫ్ కప్ అయితే పచ్చిశనగపప్పు వాడతాను. జస్ట్ ఒక స్పూన్ అయితే మెంతులు వేస్తాను. మాకు ఇక్కడ కొంచెం, యాక్చువల్లీ నేను ఇంతకుముందు మెంతులు అంతగా వేసేదాన్ని కాదు, పర్లేదు బాగానే. సమ్మర్లో అయితే మనకి బయట పెట్టేసేసినా కూడా మంచిగా ఫర్మెంట్ అయితే అవుతుంది. బట్ ఇప్పుడు ఏంటంటే వింటర్ కదా, సో కొంచెం టెంపరేచర్ బయట ఫ్లక్చువేషన్స్ అలా ఉన్నప్పుడు మాత్రము మనం ఇంట్లో హీటర్ని పెంచుకుంటూ తగ్గించుకుంటూ అలా ఉంటాం కదా, అలాంటప్పుడు కొంచెం ఈ ఫర్మెంటేషన్ అనేది సరిగా అవ్వదు. అందుకని చెప్పేసి నేను మ్యాక్సిమము మెంతులు అనేది ఒక స్పూన్ అయితే యాడ్ చేస్తాను. అండ్ మొత్తం బ్యాటర్ అనేది రెడీ అయినాక పైన మైక్రోవేవ్ ఉంటుంది కదా, అక్కడ కానీ పెడతాను. లేకపోతే మనకి స్టవ్కి మనకి మైక్రోవేవ్ ఇంకొక ఓవెన్ వస్తుంది కదా, సో ఆ ఓవెన్లో అయితే పెట్టేస్తాను. ఇప్పుడైతే ఇంకా ఆల్మోస్ట్ మొత్తం అన్నీ రెడీ చేసుకొని వచ్చేసాను. అండ్ ఇక్కడైతే ఇంకా ఫ్రెష్ అయినాక దీపం అయితే పెట్టేశాను. దీపం పెట్టేసినాక ఇక్కడ ఈవినింగ్ స్నాక్కి ఐరాకి నేను స్మూదీ చేద్దాం అనుకుంటున్నాను. యాక్చువల్లీ ఇంకా స్మూదీ కోసం ఫ్రూట్స్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ అయితే వాష్ చేసేసి పెట్టేశాను. సో యాక్చువల్లీ తనకి బ్లూబెర్రీస్ ఇలాంటివి, బ్లూబెర్రీస్ ఉంటాయి కదా, ఇవి ఏంటంటే ఇస్తే మొత్తం ఇట్లా నోట్లో పెట్టేసుకోవడం, అట్లా దానికి మంచి పైన తోలి వంటి ఉంటాయి కదా, తినడం రావట్లేదు. సో దానికన్నా బెటర్ నాకు ఇలా స్మూదీ చేసిస్తే కొంచెం ఇష్టంగా తింటుంది కదా అని చెప్పేసి, నార్మల్గానే కొంచెం జ్యూస్ అంటేనే పిల్లలు ఇష్టంగా తింటారు కదా, దట్టు నేను దీంట్లో ఇంకా ఎక్స్ట్రా బెల్లం ఇలాంటివి అయితే ఏం యాడ్ చేయను. జస్ట్ కొంచెం మిల్క్ అయితే యాడ్ చేస్తాను. తనకి ఏదైతే పాలు వాడతానో ఆ మిల్కే యాడ్ చేస్తాను. అండ్ ఒకటైతే నేను ఏ మిల్క్ అయితే వాడుతున్నానో దానిలోనే అంజీర్ వేస్తాను. అంజీర్ అనేది సోక్ చేసి పెడతాను. సో సోక్ చేయడం వల్ల ఏంటంటే మనం గ్రైండ్ చేసినప్పుడు అంజీర్ కొంచెము బాగా మెత్తగా మిక్స్ అవుతుంది కదా, సో దట్ ఈజీగా తినడానికి ఉంటుంది, నోటికి అడ్డం అలా రాకుండా అని చెప్పేసి నేను అంజీర్ అనేది ఇలా వాడతాను. ఒక్కొక్క రోజు అంజీర్ వాడతాను, ఒక్కొక్క రోజు మనకి ఉంటాయి కదా ఖర్జూరకాయలు,
అవైతే సోక్ చేసి మిక్స్ అయితే చేస్తాను. అండ్ ఆల్రెడీ లాస్ట్ టైము నేను బాదం పప్పులు రోస్ట్ చేసి పౌడర్ చేసి పెట్టుకున్నాను. అదైతే ఒక స్పూన్ అయితే యాడ్ చేస్తాను. కొంచెం ప్రోటీన్ ఫుడ్ అనేది ఇవ్వచ్చు కదా, అంటే పిల్లలు అంతలాగా చికెన్లు ఇవన్నీ తినలేరు కదా, సో వాళ్ళకి కొంచెం ప్రోటీన్ అవసరం కదా, అందుకని చెప్పేసి నేనైతే మ్యాక్సిమం ఇలాగా స్మూతీస్ లాగా చేసి ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాను. అండ్ ఇక్కడ వచ్చేసి ఆల్రెడీ నేను చెప్పాను కదా ఇందాక బ్యాటర్ అవన్నీ రెడీ చేసుకోవడానికి, పిండ్లు అనేవి వేసుకోవడానికి బియ్యం అవన్నీ సోక్ చేసి పెట్టేశాను. అండ్ ఇడ్లీకి కూడా రెడీ చేసి పెట్టుకున్నాను. సో ఇది వచ్చేసి ఇడ్లీకి. సో 1 కప్పు మినపప్పుకి నేను 2.5 కప్స్ ఇడ్లీ రవ్వ అయితే వేస్తాను. చాలామంది ఏంటంటే ఇక్కడ వాళ్ళు రైస్ అనేది వాడతారు, రవ్వ ఇడ్లీ అనేది వీళ్ళెవ్వరికీ తెలియదు. సో ఇంక ఇదేమో దోశకి. అండ్ ఇదేంటంటే ఇది వాష్ చేసినాక మనము ఈ వాటర్ అనేది సింక్లో వేస్తే సింక్ అనేది చాలా బ్యాడ్ స్మెల్ వస్తుంది. సో అది వేసినాక కొంచెం మనకి లెమన్ అండ్ బేకింగ్ పౌడర్ ఉంటుంది కదా, అవి మిక్స్ చేసి వేసుకుంటే సింక్ అనేది అంత స్మెల్ రాకుండా వస్తుంది. బట్ మనం కొంచెం ఎక్కువ వాటర్ అనేది డ్రైన్ చేసి తర్వాత మనం ఈ బేకింగ్ పౌడర్ అలాగే లెమన్ వేయడం వల్ల ఆ స్మెల్ నుంచి కొంచెం మనం అయితే తగ్గించగలము. సో ఈరోజు మా లంచ్ స్పెషల్ వచ్చేసి పప్పుచారు, రాచిప్పలో పప్పుచారు అండ్ ఇత్తడి గిన్నెలో వైట్ రైస్, అలాగే ప్యాన్లో రొయ్యల ఫ్రై. ఇదే ఈరోజు మా లంచ్ స్పెషల్. సో మీ అందరు కూడా మంచిగా లంచ్ ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. అండ్ ఎందుకంటే లంచ్ అని ఎందుకు అంటున్నానంటే మీరు ఈ వ్లాగ్ చూసడానికి మీరు లంచ్ టైం అయితే కంప్లీట్ అవుతుంది, అందుకని చెప్పేసి లంచ్ అన్నాను. సో ఇదండి ఈరోజు ఈ వ్లాగ్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కన్నా ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఒక బెల్ సింబల్ ఉంటుంది, ఆ బెల్ సింబల్ని క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకైతే నోటిఫికేషన్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.